జై శ్రీరామ్. రేవంత్కి తెలియక కాదు, కావాల్సుకునే హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుర్రి, అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని, ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హే. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. భారత్ మాతా की जय.